హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి ట్రెండ్ వీడియోస్. వెల్కమ్ 13 డే ఆఫ్ 30 వాకింగ్ ఛాలెంజ్. ఈరోజు నేనే కాదు, మా ఫ్యామిలీ అందరం కలిసి వాక్ చేశాము. పిల్లలు వాకింగ్, రన్నింగ్ అండ్ హైకింగ్ 3 చేశారు. ఇదంతా కూడా మేము ఒక పార్క్లో చేశాము. ఆ పార్కే కెటలినా స్టేట్ పార్క్. ఇదే పార్క్ ఎంట్రన్స్. ఇక్కడ చెక్ చేస్తున్నారు మన దగ్గర పాసెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి, లేకపోతే వీ కెన్ బై ఇట్ హియర్. Please hang up the yellow tag and there's a map for you, okay? Sure. Thank you so much. You guys have a good day. You too. ఈ గైడ్లో అయితే అన్ని ఇన్స్ట్రక్షన్స్, పార్క్ మ్యాప్ అండ్ రూల్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఈ కనిపించే మౌంటైన్స్ని శాంతా కెటలీనా మౌంటైన్స్ అంటారు. దానివల్ల ఈ పార్క్కి క్యాటలీనా స్టేట్ పార్క్ అని నేమ్ అయితే వచ్చింది. ఈ పార్క్ మొత్తం కూడా 5500 ఎకర్లో అయితే మొత్తం విస్తరించి ఉంది. ఇక్కడైతే మనము క్యాంపింగ్ చేసుకోవచ్చు, పిక్నికింగ్ అండ్ బర్డ్ వాచింగ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ కూడా నోటీస్ బోర్డ్లో కొన్ని నోటీసెస్ అయితే ఉన్నవి అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ డేట్స్ కూడా ఉన్నవి. మేము వెళ్ళిన రోజు అయితే ఎటువంటి ఈవెంట్స్ అయితే లేదు. మోస్ట్లీ అయితే కొన్ని ఈవెంట్స్ అయితే ఉంటూ ఉంటాయి. వీకెండ్స్ అయితే మోస్ట్లీ ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. వాటిలో ఒకటి వచ్చేసి గైడెడ్ బర్డ్ వర్క్స్ ఎట్ కెటలీనా. ఎక్స్పీరియన్స్డ్ గైడ్స్ తోటి పక్షుల గురించి, ఆ పక్షులు ఉండేటటువంటి స్పాట్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటి లైఫ్ స్టైల్, వాటి జీవన విధానం గురించి మొత్తం కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వచ్చేసి సండే, వెన్స్డే జరుగుతాయి. పెద్దలకి ఎవరికైనా ఈ పక్షుల గురించి కనుక మంచిగా ఆసక్తిగా ఉండి తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ అయితే బెనిఫిట్ అవుతుంది. ఒక ప్రోగ్రామ్ ఏమంటే నేచర్ ప్రోగ్రాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏవైతే ఉంటాయో ఆ మెనీ రెప్టైల్స్ గురించి, అవి ఏ విధంగా ఇక్కడ బతుకుతున్నాయి, వాటి హ్యాబిట్స్ అండ్ వాటి లైఫ్ స్టైల్ గురించి కూడా వివరిస్తారు. ఇక్కడ ఈ పార్క్ లో వచ్చేసి చాలా రకాల లూప్స్, ట్రయల్స్ ఉంటాయి. మేము వచ్చేసి బర్డింగ్ లూప్ లో అయితే ఇట్లా వాక్ చేస్తూ ఉన్నాము. ఈ ట్రయల్స్ లో వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ కూడా ఉంటాయి. మనకి ఈ పార్క్ లో వచ్చేసి మోర్ దాన్ 150 స్పీసీస్ ఆఫ్ బర్డ్ పార్క్ అయితే నివాసంగా ఉంది. తేలికగా నడిచేటటువంటి దారి అయితే అయిపోయింది. ఇంక ఇప్పటి నుంచి కొన్ని మెట్లు, కొంచెం హైకింగ్, కొంచెం చిన్న చిన్న లైక్ వైల్డ్ వాకింగ్ అట్లా అయితే ఉంటుంది. ఈ పార్క్ ట్రయల్స్ నుంచి మనం వాక్ చేసుకుంటా వెళ్తే ఇంకొక నేషనల్ ఫారెస్ట్ కూడా వెళ్ళొచ్చు. ఆ నేషనల్ ఫారెస్ట్ వచ్చేసి కోరనాడో నేషనల్ ఫారెస్ట్. పార్క్లోనే ఇంకొక సెంటర్ ఉంటుంది. సో ఆ సెంటర్లో విజిటర్స్ అయితే ఆ గుర్రపు స్వారీ కూడా చేయొచ్చు. అక్కడ ఓన్లీ కొన్ని ట్రయల్స్ మాత్రమే అది అవైలబుల్గా ఉంటుంది. వీటన్నిటికన్నా మించి మనం నడుస్తూ ఉన్నట్లయితే ఈ ప్రకృతిని అంతా ఆస్వాదిస్తూ ఎంత అద్భుతమైనటువంటి సీనిక్ వ్యూని అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే క్యాంపింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇంకొక ప్రోగ్రామ్ ఏంటంటే సండే జివాలజీ వాక్ ఎట్ కెటలీనా. సో జివాలజీ వాక్ వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా, శాంతా కెటలీనా మౌంటైన్స్ ఎలా ఫామ్ అయ్యావి, అక్కడ రాక్స్ ఎప్పటి నుంచి ఉన్నవి, ఇవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ జివాలజిస్ట్ చేత వాళ్ళు మన గైడెడ్ వాక్ ఉంటుంది. అన్ని ప్రోగ్రామ్స్లో అయినా ఈవెంట్స్లో అయినా ముందుగా ప్రకృతి గురించినటువంటి చక్కటి వివరణ ఉంటుంది. ఇవి పిల్లలకు కూడా చాలా ఉపయోగకరమైనవి. వాట్ ఎవర్ జువాలజీ, సైన్స్, నేచర్ ఇవన్నీ కూడా వాళ్ళకి సైన్స్లోనే వస్తాయి. కాబట్టి ప్రాక్టికల్గా కూడా వాళ్ళు ఈ పార్కుకు రావడం వల్ల, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ను అటెండ్ అవ్వడం వల్ల కూడా ఒక మంచి అవగాహన అయితే వాళ్ళకి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ పార్కే కాకుండా ఏ పార్క్లో అయినా, వాట్ ఎవర్ ద పార్క్స్, నేషనల్ ఫారెస్ట్, స్టేట్ పార్క్ అండ్ పక్కనున్న కమ్యూనిటీ పార్కుకైనా ఏ పార్కుకి తీసుకెళ్ళినా పిల్లలు అనేది ఎక్స్ప్లోర్ చేస్తారు. నేచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం పిల్లలతో పాటు నేచర్ వాక్ చేయడము, అదేవిధంగా కొత్త కొత్త విషయాలను వాళ్ళతో పాటు టుగెదర్ ఎక్స్ప్లోర్ చేయడము. ఎప్పుడు టెక్స్ట్ బుక్లో, నోట్స్లో ఉండేటటువంటి సైన్సే కాదు, ఈ విధంగా బయటికి వచ్చి వాక్ చేసి ప్రకృతిని, పర్వతాలని, హిల్స్ని, ఈ ప్రపంచం కూడా ఒక సైన్స్ లాగే ఇది కూడా ఒక సైన్సే. ఈ ఏరియా మొత్తం కూడా కొంచెం ఎండిపోయిన గడ్డి, అలాగే కొంచెం డెజర్ట్ ప్లాంట్సే ఉన్నాయి. ఎందుకంటే మేము ఉండే ఈ స్టేట్, అరిజోనా స్టేట్ వచ్చేసి ఇది కొంచెం డ్రైడ్ ప్లేస్ అండ్ టెంపరేచర్ కూడా సమ్మర్లో చాలా హైగా ఉంటాయి. మీరు గమనించినట్లయితే అక్కడక్కడ క్యాక్టస్ ప్లాంట్స్ కూడా కనిపిస్తూ ఉన్నవి. ఆల్మోస్ట్ పిల్లలు మేము కలిసి 1.5 మైల్ వన్ వే అయితే వాక్ చేసాము. సో అది వచ్చేసి హైయెస్ట్ పాయింట్ మాది. అక్కడ కూర్చొని కొంచెం సేపు అట్లా ఒక 2 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ కిందకైతే వెళ్తూ ఉన్నాము. ఇదైతే ఫీల్డ్ ట్రిప్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అంతకు ముందు అయితే మేము సవారో నేషనల్ పార్క్ వెళ్ళాము. అక్కడ కూడా పిల్లలు చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. కెటలీనా స్టేట్ పార్క్ పాస్ కూడా మనం ఫ్రీగా పొందొచ్చు. అది ఎలా అంటే లైబ్రరీలో మనకి ఈ పాసెస్ అనేది అప్పుడప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి అడిగి చెక్ చేసుకోండి. అలాగే యుఎస్లో ఎవరైతే చదువుతున్నారో ఈచ్ అండ్ ఎవ్రీ 4th grade స్టూడెంట్ కూడా నేషనల్ పార్క్ పాస్ అయితే ఇస్తారు స్కూల్లో. సో దానివల్ల కూడా మనకి నియర్ బై ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ని కూడా వెళ్ళి ఆస్వాదించవచ్చును ఫ్రీగా.
ఈ పార్కుకి నియర్ బై పార్క్స్ వచ్చేసి ఆరకిల్ స్టేట్ పార్క్, ఇది వచ్చేసి 24 మైల్స్ అవేలో ఉంది. అండ్ అనదర్ వన్ వచ్చేసి పీకాచో పీక్ స్టేట్ పార్క్, ఇది వచ్చేసి 37 మైల్స్ అవేలో ఉంది. అండ్ ఈ రెండు స్టేట్ పార్కులు కూడా ఈ పార్క్ లాగే హైకింగ్కి వాకింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మాతో పాటు ఇంకొన్ని ఫ్యామిలీస్ కూడా హైక్ చేస్తూ ఉన్నారు. హాలిడే టైం అవ్వడం వల్ల పిల్లలు కూడా వాకింగ్ అండ్ హైకింగ్ చేస్తూ ఉన్నారు. మీలో ఎవరైనా అరిజోనా స్టేట్లో ఉన్నట్లయితే ఈ అరిజోనా స్టేట్ పార్క్స్ని ఒకసారి విజిట్ చేయండి. మేము స్టార్ట్ అయ్యేటప్పుడైతే కొంచెం క్లౌడీగా ఉంది, వెదర్ కూడా కొంచెం చల్లగా అనిపించింది. బట్ మేము ఎప్పుడైతే హైయెస్ట్ పాయింట్ రీచ్ అయ్యామో ఆ తర్వాత అయితే వామ్గా అనిపించింది, బాడీ మూమెంట్ ఎక్కువ అవ్వడం వల్ల. అండ్ పిల్లలు కూడా జాకెట్స్ తీసేసి హ్యాపీగా వాకింగ్ ఇంకా రన్నింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ వింటర్ బ్రేక్లో నాలాగే మీలో ఇంకా ఎవరైనా కూడా దగ్గరలో ఉన్నటువంటి స్టేట్ పార్కులు కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. చాలామంది అనుకుంటారు ఈ వాకింగ్ హైకింగ్ ఈ పార్క్స్కి వెళ్ళడము పిల్లలు చేయగలరా లేదా అని. చాలా వరకు ఫ్యామిలీ ఫ్రెండ్లీ వాకింగ్ అయితే ఉంటుంది. అంటే సో ట్రయల్స్ 1 మైల్ ట్రయల్స్, లేకపోతే 1.5 to 2 or 2 to 3 మైల్ ట్రయల్స్ అట్లా ఉంటవి. సో ఇవి లెస్ దాన్ 1 మైల్ ఉండొచ్చు, లేకపోతే లెస్ దాన్ 2 మైల్స్ లూప్స్ కూడా ఉండొచ్చు. అవి పిల్లలు ఈజీగా వెళ్ళటం ఈజీగా రావచ్చు, మధ్య మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకుంటూ కూడా చేయొచ్చు. ఇంతేనండి నా 13 డే ఆఫ్ వాకింగ్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో నన్ను తెలుసుకొనివ్వండి. అదే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.